వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ టెట్ ప్రిపరేషన్‌లో భాగంగా మనం ఇప్పటివరకు సైకాలజీ, సోషల్‌కి సంబంధించినటువంటి అనేక బిట్స్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇవన్నీ మీకు మొన్న పేపర్ 2 జరిగినటువంటి పేపర్ 2లో చాలా వరకు గూడా ఉపయోగపడ్డాయని మిత్రులందరూ గూడా మంచి ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. సో, థాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు మొన్న ఇప్పటికే మనం ఫిఫ్త్ రోజు జరిగినటువంటి పేపర్ 2కు సంబంధించి వచ్చినటువంటి బిట్లు మిత్రులు అందించినటువంటి క్వెషన్‌ల ఆధారంగా క్వెషన్ పేపర్‌లు విశ్లేషించినాం. కానీ ఈరోజు ఎక్కువ మొత్తం లోపట మిత్రులు అందించారు. ఉపాధ్యాయ మిత్రులు అందించినటువంటి వాళ్ళ ద్వారా సేకరించినటువంటి ఎక్కువ బిట్లని ఈరోజు మరి అడుగుదాం. ఇవి తప్పకుండా మీరు పేపర్ 1 రాయబోయేటువంటి ఉపాధ్యాయ మిత్రులు గానీ, ఇతర అభ్యర్థులైనటువంటి మిత్రులందరూ గూడా ఉపయోగపడతాయి. మరి పేపర్ ఎలా ఉంది? ఎక్కడి నుంచి ఫోకస్ ఎక్కడ ఏయాల్సుంటది? మరి చివరికి ర్యాపిడ్ రివిజన్ లోపట ఫైనల్ టచ్ మనం ఏ టాపిక్‌లను తీసుకుంటే బావుంటది? ఎటువంటి క్వెషన్‌లొస్తున్నాయి? పేపర్ స్టాండర్డ్ ఏంటి అనేది మీకు తెలియాలంటే తప్పకుండా ఇప్పటివరకు జరిగినటువంటి పేపర్ 2లకు సంబంధించి తప్పకుండా వాటి విశ్లేషణ చూస్తేనే మనకు ఒక రూట్ మ్యాప్ అనేది క్లియర్ అవుతుందనే ఉద్దేశ్యంతోటి ఈరోజు మళ్ళీ ఎక్కువ క్వెషన్‌లు సేకరించి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇది ఫిఫ్త్ రోజు జరిగినటువంటి మార్నింగ్ సెషన్‌లో జరిగిన పేపర్ 2కి సంబంధించినటువంటివి చూద్దాం. మొదట సోషల్ క్వెషన్‌లను చూస్తే ఇక్కడ ఆల్ప్స్ పర్వతాల గురించి అడిగారు. ఇక్కడ సంవత్సరం అంతా మంచుతోటి కప్పబడి ఉన్నట్టు అంటే అట్లాంటి పర్వతాల్లో ఇక్కడ కింద ఆప్షన్ ఇచ్చిన వాటిలలో ఈ ఆల్ప్స్ పర్వతాల గురించి అడగడం జరిగింది. ఆన్సర్ ఇక్కడ ఇస్తున్నాను. సో, ఆ తర్వాత సిక్కు మత గురువును చంపించినటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరు అని అడిగారు. సో, ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ క్వెషన్ ఫార్మేషన్ ఎగ్జామ్‌లో ఉన్నట్టని కాకుండా మన మిత్రులు అందించిన దాని ప్రకారం చేస్తున్నాక సెంటెన్సు వర్డ్ టు వర్డ్ సేమ్ ఉండదు గానీ, మనం చెప్పే క్వెషన్‌లు మాత్రం దీని నుంచి రావడం జరిగింది. అర్థం చేసుకోండి. సో, ఇంకా అశోకుని గురించి కూడా రావడం జరిగింది ఇక్కడ. అంటే అశోకుని సంబంధించినటువంటి ప్రచారానికి ధర్మ మహామతుల్ని వాటికి సంబంధించి అడిగిండు. తర్వాత చౌరా చౌరీ అనేది కింది ఆప్షన్‌లో ఇవ్వబడ్డది. అంటే ఇక్కడ సహాయ నిరాకరణ ఉద్యమం ఆపేయడానికి గల సంఘటన ఏది అనే ఉద్దేశంలో ఇక్కడ అడిగారు. ఆ తర్వాత పాంజియా, పంతాల్సా అని జాగ్రఫీకి సంబంధించినటువంటి బిట్ వచ్చింది. అంటే ఖండాలన్నీ కలిపి ఒక భూభాగంగా ఉన్నదాన్ని పాంజియా, సముద్రాలన్నీ కలిసి ఉన్నదాన్ని పెంతాల్సా అనడం జరుగుతుంది. ఇవి 2 కలిపి అడగడం జరిగింది వేరుగా కాకుండా. నెక్స్ట్ క్వెషన్ చూస్తే జీఎస్టీ. జీఎస్టీకి సంబంధించింది కూడా ఓవరాల్‌గా మరి దేశవ్యాప్తంగా జీఎస్టీ విధానం గురించి వచ్చినట్టు చెప్తుర్రు మన వాళ్ళు. ఇక ఏడవది తీసుకుంటే శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి అనేది ఎక్కడ అమలు పరిచిండ్రు అనేది ఆ విషయం లోపట ఇక్కడ బెంగాల్ అనేది ఆన్సరు. సో, ఆ క్వెషన్ వచ్చింది. నెక్స్ట్ 1972లో చేసినటువంటి సిమ్లా ఒప్పందం ఇక్కడ. 1972 తీసుకుంటే 1972 సిమ్లా ఒప్పందం 1972 తీసుకున్నాం అని చెప్తున్నాం. సో, దాని గురించి కూడా ఒక క్వెషన్ వచ్చింది. తర్వాత కెడస్ట్రల్ మ్యాప్ అనేది వచ్చింది ఇంకొకటి. కెడస్ట్రల్ మ్యాప్ సంబంధించినటువంటిది ఒకటి. తర్వాత బ్రిక్స్ సమావేశాలు. ఈ బ్రిక్స్ గ్రూప్ ఏదైతే ఉందో వాటి యొక్క దాని ఫార్మేషన్‌కి దాని యొక్క ముఖ్య ఆబ్జెక్టివ్ ఏంటిది అనే దాని విషయంలో ఒకటి ఇక్కడ 10థ్ క్వెషన్ వచ్చింది. ఆ తర్వాత తీసుకుంటే ఇక్కడ చేనేత మరియు పారిశ్రామికీకరణకు సంబంధించింది ఒక క్వెషన్ అడిగారు. మరి ఇది ఏ విధంగా అడిగారు అనేది కొంతవరకు ఆళ్ళకి ఇంకా గుర్తులేదు. సో, ఇది ఇక్కడ 28థ్ తీసుకుంటే ఇక్కడ పూర్తి క్లియర్‌గా లేనట్టుంది. ఓకే. 29థ్ తీసుకుందాం. 29 తీసుకుంటే వ్యవస్థీకృత రంగం గురించి అడిగింది ఇక్కడ. వ్యవస్థీకృత రంగం గురించి ఒక క్వెషన్ రావడం జరిగింది. ఆ తర్వాత 1991 లోపట ఉన్నటువంటి ఆర్థిక సరళీకరణ విధానం లోపట అనిచ్చి కింద ఆప్షన్‌లలో ఈ 5 పరిశ్రమలకు సంబంధించి అని ఈ క్వెషన్ అడిగిండు. అంటే మొత్తం మీద ఈ క్వెషన్ రిలేటెడ్ టు ఏది ఆర్థిక సరళీకరణ 1991లో వచ్చినటువంటి దానికి సంబంధించి. ఇంకొకటి నికర సాగు భూమి అంటే ఏంటి అసలు? నికర సాగు భూమి అంటే అని ఇదొక క్వెషన్ ఉంది. ఆ తర్వాత ఇది ఇక్కడ నెక్స్ట్ ఇది అనుపాత పన్ను. అనుపాత పన్ను గురించి. అంటే పన్ను వేసే విధానంలో పన్నుల రకాలలో ఇది అనుపాత పన్ను గురించి రావడం జరిగింది ఇక్కడ. ఇంకా తీసుకుంటే ఇప్పటి వరకు మనం ఒక 30 బిట్లు సోషల్‌కి సంబంధించినవి చూసినాం. తర్వాత మరి ఇక్కడ మెథడాలజీకి సంబంధించి వచ్చినటువంటి క్వెషన్‌లో గమనిస్తే దృశ్య సాధనాల గురించి అడిగిండు. అంటే మెరుపుతో రంగు గల అట్ట అని కొన్ని ఆప్షన్‌లు ఇచ్చారు. కొన్ని
దృశ్య సాధనాల గురించి అక్కడ ఇచ్చి ఇది ఏది కొన్ని వేరు వేరు రకాలు ఇచ్చి ఇందులో దృశ్య సాధనం ఏది అని అడిగినట్లు తెలుస్తుంది. నెక్స్ట్ నోమ్ చామ్స్కీ సంబంధించినటువంటి భాషా వికాసానికి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. నోమ్ చామ్స్కీది చూస్తుంటే మనం ఇప్పుడు పేపర్ 2కి సంబంధించి 3 రోజులలో చూసుకుంటే చాలాసార్లు రిపీట్ అయింది. నోమ్ చామ్స్కీ, ఎరిక్సన్‌ది ఇలాంటివి. దీంతో పాటు ఇక్కడ 1986కు సంబంధించినటువంటిది కనబడుతుంది ఇక్కడ. 1986 సంబంధించినటువంటి విద్యా విధానం లోపట ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉండాలనా? లేకపోతే ఇయర్ ప్లాన్‌కి సంబంధించి విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలా అన్న ఉద్దేశంతోటి అడిగినట్లు తెలుస్తుంది. ఇంకా శ్రవణ లోపం కానిది అని అన్నారు ఇక్కడ. శ్రవణ లోపం కానిది అనే దాని గురించి కూడా ఇక్కడ ఒకటి క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ 4th తీసుకుంటే ఇంకొకటి జోక్య రహితం అనేటువంటి ఆప్షన్‌ని తీసుకొని ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు అది. ఇక 1986కు సంబంధించి కూడా మరి క్షేత్ర పర్యటన లేదు అని చెప్పారు దానిలో. అంటే కింద ఇచ్చినట్టు ఆప్షన్‌లల్ల ఆన్సర్‌లలో ఏది ఆన్సర్ అవుతుందంటే క్షేత్ర పర్యటన లేదు అనేది ఆన్సర్‌గా అవుతుంది. ఇది 1986 విద్యా విధానానికి సంబంధించి అడిగినటువంటి క్వశ్చనే ఇది. ఇంకా శిశు కేంద్రీకృత విద్య గురించి కూడా ఒకటి రావడం జరిగింది. పర్ఫెక్ట్‌గా ఇక్కడ క్వశ్చన్లు చెప్పినప్పటికీ మన మిత్రులు గుర్తుపెట్టుకున్న దాని ప్రకారం, రాసిన దాని ప్రకారం చెప్తుంది ఇక్కడ. సో, గ్రేడింగ్ మీద క్వశ్చన్ వచ్చింది ఒకటి. ఆ తర్వాత సాంస్కృతిక విలువ కింద ఇచ్చిన దానిలలో సాంఘిక విలువనా, ఈ విలువనా, ఆ విలువనా అని అడిగి సాంస్కృతిక విలువ అనేటువంటి ఆన్సర్‌గా కలిగినటువంటిది ఒకటి కూడా దాని చుట్టూ ఒక క్వశ్చన్ ఫ్రేమ్ అయింది. నెక్స్ట్ కేస్ స్టడీ విషయం లోపట కూడా ఒకటొచ్చింది కేస్ స్టడీకి సంబంధించి. తర్వాత శాస్త్రీయ దృక్పథం గురించి ఒక రకంగా అడగడం జరిగింది. భూగర్భ జలాలు వీటిపైన కూడా అంటే ఇక్కడ ఏమి ఇచ్చిండటంటే భూగర్భ జలాలకు సంబంధించింది ఒక పారా ఉందనుకోరు. దాన్ని చదివి దాన్ని ఒక పారాగ్రాఫ్ ఇచ్చి మరి ఇది దేనికి సంబంధించినటువంటిదని అడిగారు. అంటే ఇది చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం టైపు క్వశ్చన్ అవుతుంది అని, ఇది ఏదవుతుంది అనేది అడగడం జరిగింది. ఇది కాకుండా ఇంకా సాంఘిక సామాన్య శాస్త్రాలు మరి వీటికి రెండిటికి కలిపి ఏమన్నా శాస్త్రీయ దృక్పథం కలిగి ఉంటాయి, సమాజం గురించి తెలుపుతాయి అనేటువంటి రెండిటిని కలిపి ఇక్కడ అడగడం జరిగిందట. తర్వాత ఉమ్మడి కుటుంబం గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. ఇలా తీసుకుంటే ఇక సైకాలజీకి సంబంధించి ఇంద్రియ చాలక దశకు సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. ఇంకా ఇకపోతే ఇక్కడ చిప్కో ఉద్యమం పైన కూడా క్వశ్చన్ వచ్చింది. ఇవి చాలా వరకు కూడా ఏమవుతుందంటే పేపర్ ఈ 3 రోజులల్లో జరిగినటువంటి అంటే ఇప్పుడు మ్యాథ్స్‌కి సంబంధించిన అంటే మ్యాథ్స్ అండ్ సైన్స్, సోషల్‌కు రెండిట్లలో చూస్తే సైకాలజీ బిట్లు, తెలుగు, ఇంగ్లీషు ఇట్లాంటివి కొన్ని క్వశ్చన్లు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కూడా రిపీట్ అయినవి. కొన్ని దాదాపు అదే మోడల్‌లో వచ్చినాయి. సో, అందుకని చెప్పి రేపు పేపర్ 1 రాయబోయేటువంటి మిత్రులందరికీ కూడా ఉపయోగపడతాయి అని అనుకుంటున్నా ఇవి. సో, ఖచ్చితంగా మనకు చాలా వరకు క్వశ్చన్లు కొన్ని రిపీట్ అవుతున్నాయి. కొన్ని అదే మాదిరి లేకపోతే ఏ చాప్టర్ ఫోకస్ చేస్తుండు, ఎట్లా అడుగుతుండు అనేది మనకు తప్పకుండా హెల్ప్ అవుతది. సో, ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇకపోతే ఆ చిప్కో మూవ్‌మెంట్ తర్వాత లోయస్ మైదానాల గురించి కూడా ఒకటి అడిగారు. లోయస్ మైదానాల మీద. ఆ తర్వాత వర్షపాత రకాలలో తీసుకుంటే సంవహన వర్షపాతం పైన ఒక క్వశ్చన్ వచ్చింది. ఇక యూఎన్‌డీపీ ప్రతి సంవత్సరం అంటే మానవ అభివృద్ధి నివేదికను మరి ఎవరు ప్రచురిస్తారు అనేది అడిగింది. ఇది ఆల్రెడీ నిన్న 6th రోజు కూడా ఇది రిపీట్ అయింది క్వశ్చన్. ఆ తర్వాత సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి కొన్ని ఆప్షన్లు అంటే వాటికి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. ఇంకా ద్రవ్యము వినియోగం గురించి, ద్రవ్యాన్ని మరి వినిమయానికి వాడతారు, లేకపోతే ఇట్లాంటి విలువల కులమానంగా వాడతారు. ఇట్లా ఈ రకంగా కూడా దాని చుట్టూ ఒకటి ద్రవ్యం గురించినటువంటి క్వశ్చన్ కూడా రావడం జరిగింది. ఆ తర్వాత ఆర్టికల్ 23 మనకు ఆర్టికల్ 23 ఈ వెట్టికి సంబంధించినటువంటి ఆర్టికల్ 23 గురించి ఆర్టికల్ అడగడం జరిగింది. ఇక భారతదేశానికి పోర్చుగీస్ వారు వ్యాపారం కోసం వచ్చినటువంటి ప్రధానటువంటి దేని గురించి అనే దానికి వ్యాపార నిమిత్తం అన్నది దానికి సంబంధించి కూడా సుగంధ ద్రవ్యాలను ఆప్షన్‌లో ఇచ్చి అడగడం జరిగింది. ఇంకొకటి ఈ లెనిన్ కుమింటాంగ్ పార్టీ లెనిన్‌కి సంబంధించి కూడా ఒకటున్నది. ఆ తర్వాత కస్టమ్స్ గురించి ఇంకో క్వశ్చన్ ఉన్నది. ఇక ప్రపంచ యుద్ధాలు వాటిలోకి ఆ టాపిక్ నుంచి తీసుకుంటే సైనికవాదాన్ని బేస్ చేసుకొని మరి సైనికవాదం అంటే దేనికైనా కూడా అన్నిటికీ ఇదే సొల్యూషన్ అనే విధంగా ఉంటది.
దాన్ని సైనికవాదం అంటారు అనే దాన్ని ఆ రకంగా ఫ్రేమ్ చేసి అడగడం జరిగింది. ఇక మణిపూర్‌కు సంబంధించి ఇరోన్ షర్మిలకు సంబంధించి క్వెషనొచ్చింది. ఇది నిన్న సిక్స్త్ రోజు గూడా వచ్చిందని జెప్తుర్రు. సో, ఆ తర్వాత జోతేదార్ అని మరి వాళ్ళకి సంబంధించి ఒకటడిగిండు. ఇంకొకటి ఇచ్చిన ఆప్షన్‌లలో మనకు సాధారణ సభ చేసే తీర్మానం అన్న విధంగా అంటే ఇక్కడ సాధారణ సభని ఒక ఆప్షన్‌గా ఇవ్వడం జరిగింది ఒక క్వెషన్‌లో. సో, ఐక్యరాజ్య సమితికి రిలేటెడ్‌గా ఇంకొక క్వెషన్ ఉంది. ఇవి మరి సోషల్‌కి సంబంధించినటువంటి దాదాపు ఇక్కడ 32 క్వెషన్‌లు అంటే రిపీటెడ్‌గా వచ్చినాయి. తీసేసినప్పుడు కూడా 30 క్వెషన్‌లు ఇక్కడ మనకు తీసుకురావడం జరిగింది. సో, దీంతో పాటు మరి తెలుగులో తీసుకున్నట్లయితే ఆల్రెడీ మనం తెలుగు బిట్లు చేసినప్పుడు కూడా కొన్ని ఇక్కడ ఉన్న వాటిని చూద్దాం. ఇక్కడ నారాయణ శతకం అనేది ఎవరు రచించారంటే పోతన. అది ఇక్కడ ఒక గుణసంధి గురించి అడగడం జరిగింది ఇక్కడ. ఆ తర్వాత యజ్ఞానికి వికృతి, జన్నం అనేది, ఇంకా అడుసు అనేదానికి కర్దమము, కర్దమం అనేదానికి అడుసు అర్థాల్లో తీసుకున్నాడు. ఇంకా అరటి తొక్క నేల అనే దీనికి సంబంధించి చేకానుప్రాస అలంకారం పైన ఒక క్వెషన్ రావడం జరిగింది. ఈ తెలుగు. ఇది ఇంకా దీంతో పాటు తీసుకుంటే ఇక్కడ ఒకటి ప్రళయకాలంలో ఇది శివునికి సంబంధించి వచ్చింది. హరుడు అనేదానికి అర్థం అడగడం జరిగింది. తర్వాత దాశరథి సంబంధించినట్టు ఒక క్వెషన్ వచ్చింది. పివి నరసింహారావు గారి కలం పేరు విజయ అంటే ఇదొకటి. తర్వాత యశోదారెడ్డి గారి గురించి వచ్చింది. తర్వాత ఆంధ్ర మహిళా దానికి సంబంధించి సరస్వతీదేవి గారి గురించి కూడా అడగడం జరిగింది. సో, తెలుగు పేపరు కొంచెం చాలా ఈజీగా వచ్చింది. పద్యం మరియు గద్యం 2 కూడా ఈజీగా వచ్చినాయని చెప్తారు. సోషల్‌కు సంబంధించి కూడా కొంచెం టఫ్‌గా వచ్చిందంటుర్రు. ఎక్కువ కాకుండా కొన్ని క్వెషన్‌లు ఒక ఇంటర్మీడియేట్ స్థాయిలో, గ్రూప్ స్థాయిలో అడగడం జరిగిందని అంటుర్రు ఇక్కడ. కానీ ఓవరాల్‌గా మనం ఛానెల్‌లో నిర్వహించినటువంటి పోల్‌లో ఇక్కడ మన ఛానెల్‌లో ఆ పోల్ కూడా ఉంది. మీరు ఛానెల్ పేజీలకు వెళ్లి చూస్తే మీరు కూడా దాని పోల్‌లో ఓటేసి మీ పేపర్ స్థాయి ఎలా ఉందో తెలుసుకోవచ్చు మీరు. సో, దానిలో వచ్చినటువంటి పోల్ ప్రకారం తీసుకుంటే పేపరు మోడరేట్‌గానే ఉంది, యావరేజ్‌గానే ఉంది అని చెప్తుర్రు. అయితే ఇక్కడ సోషల్ స్టడీస్ టఫ్‌గా వచ్చినప్పుడు కూడా సైకాలజీ అప్లైడ్ ఎట్లా ఉంటది? ప్రతి క్వెషన్ పేపర్ డీఎస్సీలో గాని, టెట్‌లో గాని సైకాలజీకి సంబంధించి ఎట్లా అప్లైడ్ క్వెషన్‌లు అడుగుతుండు. కానీ తెలుగు, ఇంగ్లీష్ అనేది సాధారణంగా అడగడం జరిగింది. ఈజీగా ఉందంటారు. తెలుగు, ఇంగ్లీష్ ఈజీగా వచ్చి సైకాలజీ చేసే విధంగా ఉండి సోషల్ టఫ్ వచ్చినప్పుడు కూడా ఓవరాల్ పేపర్ అది మోడరేట్‌గా అని చెప్పడం జరుగుతుంది ఎక్కువ మంది మిత్రులు. సో, దీని తర్వాత ఇక్కడ దీంట్లో తీసుకుంటే ఇంకా కొన్ని క్వెషన్‌లు తీసుకుంటే సేవ అంటే ధైర్యం ఇది నానార్థం కానిది అనే రూపంలో కూడా అడిగారు. ఇంకొకటి శార్దూలం దానికి సంబంధించిందొచ్చింది. తర్వాత 1949లో విలీనమైనటువంటి ప్రాంతం గురించి సోషల్‌లో ఒకటొచ్చింది. తర్వాత సత్యశోధక్ సమాజ్ జ్యోతిబా ఫూలేకి సంబంధించింది. ఇది నిన్న సిక్స్త్ రోజు కూడా రావడం జరిగింది. ఇది ఫిఫ్త్‌తో పాటు ఈ క్వెషన్ రిపీట్ అవుంది. తర్వాత అందులకు మరి ఒక సబ్జెక్టు మినహాయింప అది ఎన్ని సబ్జెక్టులు మినహాయింపు అనే దాని మీద అడగడం జరిగింది. తర్వాత కులీ కుతుబ్ షా సంబంధించి ఇక్కడ మొఘల్ సామ్రాజ్యం లెసన్ నుంచి ఇదొకటి అడిగిండు. ఆ తర్వాత కళలు, సంస్కృతి వీటికి సంబంధించినటువంటి వెండి నగీషికి ప్రసిద్ధి చెందినటువంటిది ఏంది అంటే కరీంనగర్ ప్రాంతం. దీని గురించి ఇంకో క్వెషన్ ఉంది. ఇక పన్నేతర అనే దాన్ని బేస్ చేసుకొని కింద ఇచ్చినటువంటి ఆప్షన్‌లో కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ పాస్‌పోర్ట్ అని చెప్తుర్రు మా మిత్రులు. సో, పాస్‌పోర్ట్‌కి సంబంధించి పన్నేతర దానికి సంబంధించి లింకుతో ఇంకో క్వెషన్ అడగడం జరిగింది. తర్వాత డాట్ పరీక్ష లోపట మరి 8 అంశాలు సంబంధించినటువంటి క్వెషన్ ఈరోజు అడిగారు. ఫిఫ్త్ రోజు అడిగారు. అది సిక్స్త్ రోజు కూడా అది మళ్ళీ రిపీట్ అయింది. సో, దాంతో పాటు బుర్రకథ అనేది మరి గౌణన, ప్రాథమిక సంబంధించినటువంటి బోధన వనరు అనేటువంటి బుర్రకథ గురించి దేని కింద తీసుకోవచ్చని అడిగారు. ఇంకొకటి ఇది బ్రిక్స్ దేశాలకు సంబంధించి ఉన్నట్టుంది. ఓకే. బ్రెజిల్, బ్రిక్స్ ఉన్నది. సో, మరి బ్రిక్స్ సంబంధించి మరి ఏ ఉద్దేశంతోటి స్టార్ట్ అయింది దాని గురించి. ఇంకోటి థియోసాఫికల్ సొసైటీ అని మనకు తెలుసు. దాని మీద ఇంకో ప్రశ్న ఉంది. 13థ్ తీసుకుంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి క్వెషన్ ఒకటున్నది. తర్వాత చైనాకు మరియు బ్రిటన్‌కు సంబంధించి ఏ దేశాల మధ్య జరిగినటువంటి దాన్ని ఒక నల్లమందు యుద్ధాల గురించి కూడా ఇంకో క్వెషన్ ఉంది ఇక్కడ. ఇది కాకుండా
ఇంకోటి మరి ఏ గ్రహం చుట్టూ దుమ్ము, ధూళి, తేమ ఇట్లాంటిది ఉంటదనేటువంటి రకంగా ఒక క్వెషన్ ఉందని జెప్పిర్రు. ఇది జాగ్రఫీ నుంచి. ఇంకో జాగ్రఫీ నుంచి వచ్చినట్టు క్వెషన్ శిల్వాలు అంటే ఏంటిదన్నారు. అది నిన్న మరి సిక్స్త్ రోజు గూడా వచ్చిందని మిత్రులు చెప్పడం జరిగింది. ఇది శిల్వాలకు సంబంధించినటువంటిది. ఆ తర్వాత జనాభా విషయం లోపట ఇంకో క్వెషన్ ఉంది. 1961 నుంచి 71 వరకు జనాభా వృద్ధి రేట్ ఎట్లుందని అడిగిండు. అంటే తక్కువ ఉందా? ఎక్కువ ఉందా? ఇంకా గరిష్టంగా ఉన్నదని అక్కడ ఆప్షన్లు చాలా దగ్గరగా ఇవ్వడం జరిగిందని చెప్పారు. సో, ఇక్కడ పొరపాటు చేసేటువంటి అవకాశం ఉంది. ఇది కాకుండా అంబేద్కర్‌కి మరియు గాంధీ గారికి జరిగినటువంటి పూనా ఒప్పందం పైన ఇంకొక క్వెషన్ ఉంది. సో, ఇంకా ఇక్కడ ఒక క్వెషన్ మర్చిపోయాను. భూభ్రమణము, భూ పరిభ్రమణం భావనలు మనం బోధించాలనుకుంటే ఉత్తమమైనటువంటి బోధనా పద్ధతి ఏది అని అంటుండు ఇక్కడ. సో, దీనిలో మిత్రులు మరి ప్రయోగ పద్ధతి ద్వారా దీన్ని బోధించడం ఈజీ అన్నటువంటి ఉద్దేశంతోటి చెప్పడం జరిగింది. ఓవరాల్‌గా మనం ఇప్పటివరకు ఒక 75 పైగా బిట్లు సేకరించడం జరిగింది మిత్రులందరూ గూడా. వీళ్ళందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే 150 మార్కుల పేపర్‌లో వీళ్ళు సగం కంటే ఎక్కువ క్వెషన్‌లు సేకరించి చెప్పడం జరిగింది ఇప్పుడు. సో, ఇవి మీకు తప్పకుండా రేపటి నుంచి పేపర్ 1 అంటే ఈ రోజు నుంచి పేపర్ 1 రాయబోయేటువంటి మిత్రులందరికి గూడా దీన్ని బట్టి చూస్తే మీకు ఒక అవగాహన వచ్చి ఉంటది. ఏ టాపిక్‌ల పైన క్వెషన్‌లు వస్తున్నాయి ఏంది అనేది. ఎస్పెషల్లీ సైకాలజీకి సంబంధించి నిన్నటి వీడియోలో మనం ఆల్రెడీ చేసినాం గనుక ఇక్కడ ఎక్కువ దాన్ని చెప్పలేకపోతున్నాం. సో, కాన్సెప్ట్ తెలుసుకున్నటువంటి మిత్రులు ఖచ్చితంగా ఈ అప్లికేషన్ మెథడ్‌లో ఉన్నటువంటి క్వెషన్‌లు ఈజీగా చేయగలుగుతారు. సో, సైకాలజీకి సంబంధించి ప్రతి టాపిక్ వైస్‌గా, సిద్ధాంతాల వైస్‌గా మన ఛానెల్‌లో కంప్లీట్‌గా ప్రాక్టీస్ బిట్లున్నాయి. అవి ఇప్పటికే చాలా యూజ్ అవుతున్నాయని చెప్తారు. సో, మీరందరూ గూడా దాన్ని తప్పకుండా యూజ్ చేసుకోగలరు. మీ మిత్రులందరికి గూడా అవసరమైన వారందరికి గూడా తప్పకుండా షేర్ చేయండి. సో, ఈ క్వెషన్‌లు పంపించినటువంటి ఉపాధ్యాయులు మరియు ఇతర అభ్యర్థి మిత్రులందరికీ గూడా ధన్యవాదాలు. సో, ఇవన్నీ మీకు ఉపయోగపడతాయనుకుంటున్నా. మరిన్ని వీడియోల కోసం ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.